ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ 2వ వార్డు డివిజన్ నుండి కార్పొరేటర్గా చేసినందుకు నాకు అతనికి మరీ ధన్యవాదాలు చేస్తున్నాను. ఇంకోటి నా పేరు సిహెచ్ మంజు వెంకటేష్ గౌడ్. నేను 2వ వార్డుకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను సేవ చేయాలనే ఈ వార్డుకు వచ్చాను. ఇంతకుముందు మరియు సెకండ్ సారి కూడా ఒకసారి కార్పొరేట్ అప్పుడు మన ప్రభుత్వం లేకుండే కాబట్టి అప్పుడు టీఆర్ఎస్కి ఆపోజిట్ నిలబడి కూడా అప్పుడు కొద్దిగా సీట్లలో ఇదైపోయినాను. ఈసారి నేను గట్టి ప్రభుత్వంతో నా వార్డు నాకు ఎక్కడంటే ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, శ్రీరామ్ నగర్, శ్రీనగర్ కాలనీ మొదలైన డివిజన్లు మొదలైనవి వార్డులు ఒక 9 లాగా ఉంటాయి అన్ని కాలనీలు. ఆ కాలనీ డెవలప్ కోసమే నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం ప్రతి ఒక్కటి డెవలప్ చేయాలనే ఈ సేవ కోసం ఆయన అభివృద్ధి పనులు చేస్తాను సార్. ఇంతవరకు ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ప్రచారం చాలా హ్యాపీగా కొనసాగుతుంది. ఎవరు ఎంబడిపోయినా అందరూ ఉండండి, మేము ఉంటామని బాగా హ్యాపీగా ఇది చేస్తున్నాను. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మేము మీకు ఇది చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదుకుంటున్నారు. అక్క అని చెప్పి వాళ్ళకి నాకు తోడ్పాటు ఇస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇంతమంది శివస్వాములైనా కూడా వాళ్ళు కూడా చూడండి మీరు ఒక్కసారి వాళ్ళని అందరు నాతో పాటు తోడ్పాటు ఇస్తున్నారు అందరు. ఇప్పుడు మీరు ఇంటింటికి మీరు ప్రచారం చేస్తున్నారు కదండి, అంటే ఆ ప్రచార భాగంలో ప్రజలు మీకు ఏ సమస్యలు ఎక్కువగా మీ దృష్టికి తీసుకొస్తున్నారు? సార్ గత ప్రభుత్వం ఏ సమస్యలు చేయలేదు కాబట్టి ఇప్పుడు నాకే స్ట్రీట్ లైటు, అండర్ గ్రౌండ్ రోడ్లే కానీ మరి స్ట్రీట్ లైటే కానీ ఇలాంటివి ఈ 3 ముఖ్యమైన విషయాలు సార్. వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఏం కోరలట్లేదు వాళ్ళ పాపం. స్ట్రీట్ లైట్ అవి అంతకంటే లేదు. బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ ఇక్కడ కొంచెం డెవలప్ ఉంది ఏనుగొండల. ఇంకా శ్రీనగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ అలాంటివి కొంచెం రోడ్లు కూడా లేవు సార్ అక్కడ. వాళ్ళు నన్ను ఎక్కువ ఇది చేస్తున్నారు, మాకు ఏం అవసరం, నాకు ఇది ఒక్కటే చేయండి, రోడ్లు, డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ ఇలాంటివే ప్రతి ఒక్కటి చేయమని అడుగుతున్నారు సార్. ఇంతకంటే ఎక్కువ ఏం కోరట్లేదు ప్రజల నుండి. అది ఇలాంటిదే. ఇవి కాకుండా ఒకవేళ మీరు అభ్యర్థిగా మీరు గెలిస్తే మీరు ఇంకా ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాకు తోడ్పాటుగా ఏమి ఇచ్చినా అతను చేయగలిగితే నేను ప్రతి ఒక్కటి చేయగలుగుతాను సార్. అతని సపోర్ట్ ఉంటే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సపోర్ట్ ఉంటే నేను అతని దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క నిధులు తీసుకొచ్చుకొని వీళ్ళకి ప్రతి ఒక్కటి ఏది కావాలో నేను చేయగలను హోప్ నాకుంది. పింఛన్లే కానీ ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి, 90% ఇండ్ల గురించి, రేషన్ కార్డు గురించి, ఉచిత విద్య గురించి ప్రతి ఒక్కరు చెప్తున్నారు సార్. ప్రతి ఒక్కరు చేయగలిగేంత హోప్ నాకుంది. ఇలాంటి వాటికి బాగా సపోర్ట్ ఇస్తున్నారు విద్య గురించి. అతను విద్య గురించి ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా అతనికి కృషి చేస్తూ విద్య గురించి కొన్ని వందల స్కూల్లో మేము నిన్నమని కూడా బుక్స్ కానీ ఏవైనా హై స్కూల్లో అయినకుండా అలాంటి వాటికి కొన్ని వందల బుక్స్ కానీ అవి కానీ డొనేట్ చేసినాం సార్. ప్రతి ఒక్క మీటింగ్లో మేము అటెండ్ అయ్యాం. ఆ పిల్లలను చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొంతమంది ర్యాంకులు కూడా తెచ్చుకోరు సార్, 9.8 కూడా తెచ్చుకున్నారు ఏనుగుంట స్కూల్లో. కాబట్టి మేము అలాంటివి ఇంకా మేము కూడా తోడ్పాటిస్తే మేము కూడా ఎన్ఎం శ్రీనివాస్ ఇచ్చిన నిధులే కాక మేము కూడా మళ్ళీ ఎక్స్ట్రా సొంత నిధులతో నాకు కూడా చేయగలుగుతాం సార్. అలాంటి హోప్ మాకుంది. ఎన్ఎం శ్రీనివాస్ ఆదేశానుసారం మేము ప్రతి ఒక్కటి అతను మా ఎంబడంటే మేము అతన్ని అడిగి చేసి సాధించినవే కాకుండా మేము ఇదిగా చేస్తున్నాం. ఇప్పుడే కాదు సార్, మళ్ళీ గెలవాలనే అలాంటి సదుపాయాలు కూడా మేము చేయగలుగుతాం. మళ్ళీ మేము ఓట్లు వేసుకొని అరే అక్క మంచిగా చేసిందని చెప్పేసి మళ్ళీ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. నాకు ఈ 2వ వార్డు డివిజన్ బీఫామ్ ఇచ్చినందుకు అతనికి చాలా కృతజ్ఞతలు పడి ఉంటాను సార్. నా 2వ వార్డు ప్రజలను కూడా నేను వేడుకునేది ఒకటే సార్, నన్ను ఇట్లా గెలిపించి చేతి గుర్తుకు ఓటేసి మెజారిటీ ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. దయచేసి వేరే ప్రబలం వరకు నొంగకండి, చేతి గుర్తుకు ఓటేయండి సార్. ఇంకా మీకు ఎలాంటి ఇది కావాలన్నా సార్ ప్రతి ఒక్కటి చేస్తారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. దయచేసి ఎలాంటి ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి ఎక్కువ అత్యధిక మెజారిటీతో గెలిపించగలని నా యొక్క మనవి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎన్నమన్న నాయకత్వం, ఎన్నమన్న నాయకత్వం, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పిల్లలు